జూలై 4, 2024 గురువారము సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగులింగంపల్లి, హైదరాబాద్. విరసం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వికసిత భారత్ 2047 కార్పొరేట్ హిందూ రాష్ట్రంగా అవతరిస్తుందని చెబుతున్న ఈ ప్రభుత్వాల మాటలను నమ్మొద్దు, దాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు విప్లవ రచయితల సంఘం. ఈ సందర్భంగా ఖగార్ యుద్ధ క్రీడను నాటక రూపంగా ప్రదర్శించిన కళాకారులను ఒక తరం పోయిన తరువాత రేపటి తరం అదే ప్లేకార్డ్స్తో నినాదాలు చేస్తూ ముందుకు నడుస్తున్న క్రమంలో కౌన్సిలింగ్ పేరు మీద ఆ పిల్లలను పోలీస్ స్టేషన్కు తరలించటం ఎంతవరకు సమంజసం? ఒకవేళ ఈ వ్యవస్థ మార్పు కోసం కౌన్సిలింగే చేయాలనుకుంటే ఈ రోజుల్లో స్కూల్స్, కాలేజీ ఆవరణలో మత్తు పానీయాలకు బానిసలై అమ్మాయిలను రేపు చేస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అక్కడే కదా నిఘా పెట్టవలసింది, అక్కడే కదా కౌన్సిలింగ్ చేయవలసింది. అలా కాకుండా నాడు హాస్టల్ విద్యార్థులు తమకు బట్టలు ఇవ్వలేదనో, సబ్బుల పైసలు ఇవ్వలేదనో, స్టైపాండ్స్ ఇవ్వలేదనో నిరసన ధర్నాలు చేస్తే మీ వెనకాల ఎవరో ఉన్నారు అంటూ ఆ పిల్లలను వేధిస్తే ఆ హాస్టల్ వ్యవస్థనే నాశనం చేసి ఈరోజు గవర్నమెంట్ వ్యవస్థ పోయి ప్రైవేటు వ్యవస్థ ప్రజ్వరిల్లుతుంది. నిజం కాదా? 10 మంది కార్పొరేటర్ల కోసం 100 మందిని బానిసలు చేయటానికే ఆయుధం ఉపయోగపడుతున్నది. పులి వేటలో చిక్కుకున్న జింక తన కొమ్ములతో పులి పొత్తి కడుపుల్లో పొడవాలని చూస్తుంది. అది దాని రక్షణ కోసమే కదా. ఆయుధం రాజ్యాంగపు హక్కులపైన దాడి చేస్తున్నప్పుడు ఆ రాజ్యాంగపు హక్కులోనే ఆత్మరక్షణ ఆయుధం అవుతుంది కదా. కుల వ్యవస్థ మూల స్తంభాలు రాజ్యాంగాన్ని కూల్చే ఒక వర్గం కత్తులు పట్టి రోడ్ల మీద స్వరవిహారం చేస్తూ పసిపిల్లలతో సహా కత్తులు పట్టిస్తున్న, కనీసం నివారించలేని ప్రయత్నం కూడా చెయ్యని వ్యవస్థ కౌన్సిలింగ్లు ఎవరికి ఉపయోగపడతాయి? కార్పొరేట్ల వాళ్ళకే కదా, ఉన్నత వర్గాలకే కదా. రేపటి పేద ప్రజల పరిస్థితి ఏంటి? బానిసత్వంలోకి నెట్టే ప్రయత్నంలో ఇది ఒక ఎత్తుగడగా మేము భావిస్తాము అంటున్నారు విరసం సభ్యులు. నాటకం ఈ అడవి మాదే, రచన కామ్రేడ్ ఉదయమిత్ర. సరే, నాటక బృందానికి మన తరఫున, అందరి తరఫున అభినందనలు తెలుపుతూ ఒక ప్రకటనతో మనం ఇంకా లంచ్లోకి వెళ్ళిపోదాం. నేను చాలాసార్లు చెప్పుకున్నాను, విరసం ఆవిర్భావ దినోత్సవం, విరసంతో పెరిగిన వాడిని అని అది వెంటో అనుకుంటారు. 1970 I think that was my beginning. అంటే భావపక్క భావజాల ఉండ కూడా విరసంలో మెంబర్ కాలేదు. చాలామంది తర్వాత మిత్రులు అడిగారు, ఎందుకు కాలేదంటే కావాల్సిన టైంలో కాలేదయ్యా, ఇప్పుడు చేయడం మాత్రం ఉపయోగం ఉంది, ఎక్కడ పనిచేయడం ముఖ్యం కదా అని సర్దుకున్నాను. కొన్ని పనులు చేయాలంటే కొన్ని త్యాగాలు చేయాలి. విరసంలో సభ్యులు కావడం అంటే కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. విరసంలో సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. ఒక రకమైన నిర్భీతితో, త్యాగంతో, కమిటెడ్ అవుట్పుట్తో వాళ్ళు పనిచేస్తారు. అది అందరికీ సాధ్యం అయ్యే విషయం కాదు. నేను వెయిట్ ఉన్నాను, లోన్ ఉందా, అది తేడా ఏం లేదు. ఎక్కడున్నా నువ్వు పనిచేస్తున్నావు లేదు అనేది ముఖ్యం. ఆ రకంగా నన్ను తీర్చిదిద్దింది విరసం. ఆవిర్భావ సందర్భంగా నేను దాన్ని గుర్తు చేసుకోవటం నా విద్యుక్త ధర్మం అని నేను అనుకుంటున్నాను. దాంతోపాటు ఎదుగుతూ వచ్చాను. చాలా పరిణామాలు జరిగినాయి, చాలా మార్పులు జరిగినాయి, చాలా అధ్యయనాలు చేసుకున్నాం, ముందుకు వచ్చాం. ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకున్నటువంటి సందర్భాలు లేవు.
చెప్పడానికి టైం ఎక్కువ లేదు. సదా నేను విరసానికి రుణపడి ఉన్నాను. బహుశా ముందు కూడా. తర్వాత నేను ఎక్స్పాండ్ అయ్యాను, చాలా విస్తృతంగా తిరిగాను, మాట్లాడాను, ఇప్పటికీ చేస్తున్నాను ఈ విషయం. అయినా కూడా ఎవడు వాడి బిగినింగ్స్ని మర్చిపోకూడదు. ఎవడైనా సరే ఎక్కడి నుంచి మొదలయ్యాడో ఆ రూట్ కాదుని మర్చిపోకూడదు. జీవిత కృతజ్ఞత అనేది ఒక మేరీ గుణం నా దృష్టిలో. ఇన్గ్రాటిట్యూడ్ ఈజ్ ఏ షేక్స్పియర్ అన్నాడు, బైటింగ్ కోల్డ్ అన్నాడు. ఇన్గ్రాటిట్యూడ్ ఈజ్ ఏ బైటింగ్ కోల్డ్ అని ఎక్కడో నాటకం అన్నాడు. ఆ ఇన్గ్రాటిట్యూడ్ కనుక మనలో ప్రవేశిస్తే నువ్వు మనిషివి కాదు, కళాకారుడు అంతకన్నా కాదు. దానికి మనం రుణపడి ఉన్నాం. ఆ రుణపడి ఉండటాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకొని అది నీ అభివృద్ధికి దోహదం చేసేటప్పుడు ఆటంకం కాదే కాదు. ఆ రకంగా విరసం ఆవిర్భావ దినోత్సవంలో నన్ను ఇన్వాల్వ్ చేసి ఈ 4 మాటలు చెప్పే అవకాశం కల్పించారు విరసం మిత్రులు. నాకు అందరితో సత్సంభాషణ ఉంటాయి. ఎవరి పట్ల నేను నెగటివ్గా ఉండను. ఎక్కడి నుంచైనా సరే ఇంత వెలుగు తోడుకుంటా నాకు అవకాశం ఉంటే తోడుకుందాం. అది చరిత్రలో భాగం. ఇప్పుడు ఈ ఆ జ్ఞానం అదొక విజ్ఞానం అనుకో, దాన్ని నేను బదిలం చేస్తున్నాను. అది నేను రాబోయే తరాలకి, నా పిల్లలకి, నా విద్యార్థులకి, నా మిత్రులకి ఎవరు అందుకుంటే వాళ్ళకి అందిస్తాను. జ్ఞానం అనేది పెంపొందించుకుంటూ పరివ్యాప్తం అవుతూ పోవాలి తప్ప తిరిగి తాకుండా ఉండదు. విరసన చేసే పని ఏంటంటే వాళ్ళు సంపాదించుకున్న జ్ఞానాన్ని, విప్లవ భావజాలాన్ని పరివ్యాప్తం చేస్తున్నారు, నలుగురు పంచుతున్నారు, నలుగురు దాంట్లో జాయిన్ అవుతున్నారు. అది అభివృద్ధి చెంది. అందుకని విరసం ఆవిర్భావ సందర్భంలో నేను పాల్గొని ఈ 4 ముక్కలు చెప్పి నా కృతజ్ఞత చెప్పే అవకాశం కల్పించిన విరసం మిత్రులందరికీ ధన్యవాదాలు. కళావతి దగ్గరికి వస్తున్నాను. నాకు ఇంత బౌండ్ కాకుండా పుస్తకం ఉంటుంది. అయ్యా 4వ తారీఖున ఆవిష్కరణ పెట్టుకుంటున్నాను, మీరు వచ్చి నాకు మాట్లాడాలి. ఆవిష్కరించి దీనిలో విశేషం ఏంటంటే ఈ పుస్తకం మొత్తం అసందర్భ కవితలు లేవు. అన్ని కవితలకి ఒక రూట్ ఉంది, ఒక మూలం ఉంది. వ్యక్తుల మీద రాసిన పద్యాలు చాలా ఉంటాయి. గోల్వాల్కర్ మీద, అసిఫా మీద, రౌరవర్ మీద, ఢిల్లీ రైతుల సమ్మె మీద, ఫాదర్ స్టాండ్ మీద, జార్జ్ ఫ్లాయిడ్ మీద, ఇట్లా బుల్లీబాయ్ యాక్ట్ మీద, సాయిబాబా మీద 2 పద్యాలు, కాశ్మీర్ ఫైల్స్ మీద పోయము, అమరుల గురించి ఒక పోయము, అతనే గద్దర్ మీద ఒక పోయము ఉంది. ఇట్లా సందర్భం లేకుండా ఉండదు. లేదు మొత్తం చదివాను, చాలా కష్టం. 105 పద్యాలు, 105, 110 ఉన్నాయి. అయ్యే చిన్న పోయిమ్స్ కాదు, ఒక్కొక్కటి 2-3 పేజీలు పరివ్యాప్తంతో. ఎక్కడో అనుదోత్సాహం ఉంది. ఒక రెవల్యూషనరీ జీల్ ఉంది. అక్కడి నుంచి ఆమె మొదలుపెట్టింది, రాసింది. నేను ఈ మొత్తం
మొత్తం చదివి ఆనందించాను. ఇంకొక మాట చెప్తాను మీకు. ఈ శీర్షికలు తీసేసి పుస్తకం వేశారనుకోండి, ఇది ఒక మహాకావ్యం ఉంది. శీర్షికలు తీసేయను, అక్కడ తీసేస్తే లాంగ్ పోయి ఉంటుంది, మొత్తం లాంగ్ పోయి ఉంటుంది. శీర్షికలు పెట్టుకుంటుంది రకరకాల చెప్పాను కదా, వ్యక్తుల మీద, ఘటనల మీద. ఇది మాట అనుకూడదు కానీ మధ్యతరగతి కవిత్వం కాదు. మధ్యతరగతి కవిత్వం రాయటం నేరమా? మీరు రాసేది మధ్యతరగతి కవిత్వం కాదు కదా. మధ్యతరగతి అనేది ఈ దేశంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ అయినప్పుడు మధ్యతరగతి అల్లకల్లోలు కావాలంటే సంక్షోభాల గురించి రాయటం తప్ప కాదు, కానే కాదు. మధ్యతరగతి ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, ఇది తెలుసు. అయితే ఈమె ఆకర్షక భావం అన్నీ లాంగిపోయి ఉంటాయి. దగ్గర 105, 106 పోయి ఉంటున్నాయి కదమ్మా, 106 పోయి ఉంటున్నాయి. నేను చెప్పినట్టు ఇందాక అది తీసేస్తే చాలా అద్భుతమైనటువంటి ఇది. సమీప ఒక 10 ఏళ్ల భారతదేశ చరిత్ర, మోడీ దగ్గర నుంచి అందరి గురించి మాట్లాడింది, అందరి గురించి రాసింది. నేను ఐఎమ్ సో హ్యాపీ టు రిలీజ్ దిస్ బుక్, వండర్ఫుల్ బుక్. నేను గుర్తుపెట్టుకున్నాను. ఒక పోయి పిల్లలు ఏడుస్తున్నారు, ఉక్కపట్టి ఊపిరి బిగబట్టి గట్టిగా ఏడుస్తున్నారు. ఈ ప్రపంచం చెవులు చిల్లులు పడేలా ఏడుస్తున్నారు. ఈ విశ్వం దద్దరిల్లేలా ఏడుస్తున్నారు. ఈ లోకాన్ని చూసి తట్టుకోలేక ఏడుస్తున్నారు. ఈ మనుషుల్ని చూసి గాయపడి ఏడుస్తున్నారు. ఈ యుద్ధాన్ని చూసి రక్తస్రావమై ఏడుస్తున్నారు. ఈ విద్వేషాల్ని చూసి మాంసం ముద్దలై ఏడుస్తున్నారు. మహారాజ్యాల మహానేతల మహా విలువల వైనాలు చూసి ఏడుస్తున్నారు. ఈ ధరిత్రి మీద, ఈ మనుషుల మొరటు హృదయాల మీద తమను తాము శకలాలుగా చల్లుకుంటూ ఏడుస్తున్నారు. ఎక్కడైనా ఒక్క గుండెైనా తమ దుఃఖాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలదా అని ఏడుస్తున్నారు. ఏడు తప్ప ఇంకేం మిగలక పిల్లలు ఏడుస్తున్నారు. నేల పిల్లలు దేహ శకలాల్ని విత్తుకుంటున్నారు. నేల పిల్లల దేహాల్ని శకలాల్ని విత్తుకుంటున్నారు. రేపటి పంట పసిమొనకల పచ్చటి క్షేత్రం నుంచేనని ఊహించలేము. ఈ లోకం నుండి పిల్లలందరూ వెళ్ళిపోయాక మనిషి ఆఖరి పూడు రక్తపు చాలల్లో మురిసిన పిల్లల బంగారు విగ్రహాలు కావచ్చు. 23 రాజు పెద్దపోయి